హలో ఎవ్రీవన్. ఈరోజు మనం 10th క్లాస్ సోషల్ స్టడీస్ జాగ్రఫీ సిరీస్లో భాగంగా ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ రీసోర్సెస్ అండ్ డెవలప్మెంట్, సెకండ్ చాప్టర్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్, ఫిఫ్త్ చాప్టర్ మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్, సిక్స్త్ చాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ 4 పాఠాలకు సంబంధించిన నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యాజ్ పర్ యాక్షన్ ప్లాన్. ఇప్పుడు ఈ వీడియోలో మనం థర్డ్ చాప్టర్ అయినటువంటి వాటర్ రిసోర్సెస్ నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మీకు బ్లూ ప్రింట్ లో ఇచ్చిన విధంగా అబ్జర్వ్ చేస్తే ఈ థర్డ్ చాప్టర్ ఫోర్త్ చాప్టర్ వెయిటేజ్ మనకి 8 మార్క్స్. అంటే థర్డ్ చాప్టర్ వాటర్ రిసోర్సెస్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్, ఫోర్త్ చాప్టర్ అగ్రికల్చర్ చాప్టర్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఈ రెండిట్లో ఇంటర్నల్ చాయిస్ అన్నమాట. ఈ క్వశ్చన్ ఆ చాప్టర్ నుంచి క్వశ్చన్ కానీ ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ కానీ రాస్తే సరిపోతుంది. టోటల్ గా ఈ రెండు చాప్టర్స్ నేర్చుకోవడం వల్ల మనకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ కవర్ అవుతుంది ఫైనల్ ఎగ్జామ్ లో. ఈ చాప్టర్ నుంచి ఫస్ట్ వాటర్ రిసోర్సెస్ చాప్టర్ కనుక అబ్జర్వ్ చేస్తే, థర్డ్ చాప్టర్ అయిన జాగ్రఫీలో థర్డ్ చాప్టర్ వాటర్ రిసోర్సెస్ చాప్టర్ అబ్జర్వ్ చేస్తే మనకి టెక్స్ట్ బుక్ లో 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు అదనంగా మన యాక్షన్ ప్లాన్ లో గవర్నమెంట్ రిలీజ్ చేసిన యాక్షన్ ప్లాన్ లో అదనంగా ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. క్లాసిఫై అండ్ రైట్ ద డూస్ అండ్ డోంట్స్ టు బి ఫాలోడ్ డ్యూరింగ్ ద ఫ్లడ్స్ అని. ఈ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్. ఇది లీస్ట్ ఇంపార్టెంట్ అని మనం భావించవచ్చు. ఫస్ట్ 3 క్వశ్చన్స్ మన టెక్స్ట్ బుక్ టెక్స్చువల్ క్వశ్చన్స్ కాబట్టి ఈ 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ ఫోర్త్ క్వశ్చన్ కి కూడా నోట్స్ ప్రిపేర్ చేసి నేను డిస్క్రిప్షన్ లో లింక్ పేస్ట్ చేస్తాను. దాని నుంచి క్వశ్చన్ ఆన్సర్ డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వాటర్ రిసోర్సెస్ చాప్టర్ లో మొదటి ప్రశ్న, కంపేర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ అనే క్వశ్చన్. ఇది మనకి లాస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్ లో 8 మార్క్స్ క్వశ్చన్. ఈ చాప్టర్ నుంచి అడిగిన 8 మార్క్స్ క్వశ్చన్ ఇంపార్టెంట్. మొన్న మనకి SA1 ఎగ్జామ్ లో కూడా అడగడం జరిగింది కాబట్టి ఈ క్వశ్చన్ మొదటగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ క్వశ్చన్ లో భాగంగా నోట్స్ లో మనం ఏ పాయింట్స్ రాసుకున్నాం, ఇంపార్టెంట్ పాయింట్స్. 8 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి 8 పాయింట్స్ మ్యాండేటరీ. ఈ 8 పాయింట్స్ ఏం రాసుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్స్. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అని 2 అన్నాడు కాబట్టి కంపేర్ చేయమన్నాడు కాబట్టి అడ్వాంటేజెస్ ఒక 4, డిసడ్వాంటేజెస్ ఒక 4 ఖచ్చితంగా మెన్షన్ చేయాలి మన ఆ క్వశ్చన్ లో. ఇప్పుడు ఆ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. కంపేర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ క్వశ్చన్. దానికి ఏ ఆన్సర్ రాయాలి, 8 పాయింట్స్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏం రాయాలి ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే దీన్ని ఇంకొక విధంగా కూడా అడగవచ్చు. అంటే క్వశ్చన్ ఫార్మాట్ మార్చి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కాకుండా బెనిఫిట్స్ అని కూడా అడగవచ్చు. సో క్వశ్చన్ ఏ విధంగా అడిగినా సరే మనము అర్థం చేసుకొని రాయగలగాలి. కంపేర్ ప్లేస్ లో డిఫరెన్షియేట్ అని అడగవచ్చు, లేదంటే డిస్టింగ్విష్ అనొచ్చు. సో ఇట్లా క్లాసిఫై అనొచ్చు. ఇలాగా 4-5 రకాలుగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి మీరు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అంటే ప్రోస్ అండ్ కాన్స్ అన్నమాట, పాజిటివ్స్ నెగిటివ్స్ అని అర్థము. దాన్ని అర్థం చేసుకొని క్వశ్చన్ కి ఆన్సర్ రాయడానికి ప్రయత్నం చేయండి. కంపేర్ ద అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్. మనం వెయిటేజ్ 8 మార్క్స్ అనుకున్నాము, 8 మార్క్స్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పిన స్టేట్మెంట్ ఒకటి రాసుకుంటే క్వశ్చన్ కి అట్రాక్టివ్ గా ఉంటుంది కాబట్టి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రాసే ముందు ఆ స్టేట్మెంట్ రాసుకున్నాం. ఆ స్టేట్మెంట్ ఏంటో గమనిద్దాం. చూడండి, మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ ని జవహర్ లాల్ నెహ్రూ గారు టెంపుల్స్ తో పోల్చారు. ఈ మోడర్న్ ఇండియాకి టెంపుల్స్ ఏవంటే చూడండి, మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ ని డ్యామ్స్ ఆర్ టెంపుల్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ప్రస్తుతం మోడర్న్ ఇండియాకి ఏవి టెంపుల్స్ అంటే డ్యామ్స్ ని టెంపుల్స్ గా అభివర్ణించారు. ఎందుకంటే డ్యామ్స్ ఇరిగేషన్ కి హెల్ప్ అవుతున్నాయి. మన ఇండియన్ ఎకానమీ అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ కాబట్టి అగ్రికల్చర్ కి ఎంతగానో ఈ డ్యామ్స్ సహకరిస్తున్నాయి కాబట్టి మనం వాటిని టెంపుల్స్ తో పోల్చుకోవాలన్న ఉద్దేశంతో మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారు డ్యామ్స్ ని టెంపుల్స్ తో పోల్చారు. డ్యామ్స్ నథింగ్ బట్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్, రెండు ఒకటే. మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్, డ్యామ్స్ రెండు కూడా సేమ్ అన్నమాట. నెక్స్ట్ అడ్వాంటేజెస్ చూస్తే, ఈ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ ఉన్న అడ్వాంటేజెస్ చూస్తే మనము ఫస్ట్ ఒక పాయింట్ రాసుకున్నాము. మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ కి బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి అనేసి మెన్షన్ చేశాను. ఇక్కడ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండు రాయండి అన్నాడు కాబట్టి చూడండి, మనం ఆ స్టేట్మెంట్ అగ్రి అవుతున్నట్టు. ఇచ్చిన క్వశ్చన్ లో కంపేర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అన్నాడు కదా, సో మనం ఏం రాసాము,
మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ హ్యావ్ బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. రెండు ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సమ్ ఆఫ్ దెమ్ కొన్ని ఇక్కడ రాశాను అని అడ్వాంటేజెస్ అనే సైడ్ హెడ్డింగ్ పెట్టుకున్నాం మనం. అడ్వాంటేజెస్ లో మొదటి పాయింట్ అబ్జర్వ్ చేస్తే దే ప్రొవైడ్ వాటర్ టు డ్రాట్ ప్రోన్ ఏరియాస్. మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తాయి, డ్రాట్ ప్రోన్ ఏరియాస్ కి వాటర్ అందిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ పాయింట్ మనం ఎగ్జాంపుల్ గా రాయలసీమ ఏరియా చెప్పుకోవచ్చు. మనకి కర్నూలులో శ్రీశైలం మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్ పెట్టుకున్నాము. ఆ శ్రీశైలం డ్యామ్ వల్ల బోత్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండింటికి కూడా వాటర్ సప్లై వెళ్తుంది. మనం రాయలసీమ డ్రాట్ ప్రోన్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఈ డ్రాట్ ప్రోన్ ఏరియాకి ఈ శ్రీశైలం మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్ అనేది కృష్ణా రివర్ మీద మనం కట్టుకున్నాము. ఇది బోత్ స్టేట్స్ కి వాటర్ అందిస్తుంది. సో ఈ పాయింట్ కి దాని ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు శ్రీశైలం మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్ అన్నమాట. డ్రాట్ ప్రోన్ ఏరియాస్ కి అది వాటర్ అందిస్తుంది. ఫస్ట్ పాయింట్ గా రాసుకుంటాం. నెక్స్ట్ దే రెగ్యులేట్ రివర్ ఫ్లో అండ్ హెల్ప్ కంట్రోల్ ఫ్లడ్స్. మనకి ఆగస్ట్ ఈ టైము సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ లో మన ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువగా ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు కృష్ణా రివర్ కానీ గోదావరి రివర్ కానీ ఎక్కువగా ఓవర్ఫ్లో అవుతాయి అన్నమాట. ఈ ఓవర్ఫ్లో అయినప్పుడు మనకి ఫ్లడ్స్ వచ్చేసి ఊర్లు ముంచేయకుండా ఈ డ్యామ్స్ ఉండటం వల్ల ఏమవుతాయంటే డ్యామ్స్ వాటర్ స్టోరేజ్ చేస్తుంది. అప్పుడు రివర్ లోకి వాటర్ రాకుండా ఈ డ్యామ్ మధ్యలో ఆబ్స్టకల్ లాగా ఆపుతుంది. కాబట్టి ఫ్లడ్స్ ని ఊర్ల మీదకి రాకుండా ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ డ్యామ్స్ అనేవి ఫ్లడ్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇది సెకండ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఏమనుకున్నాము, దే రెగ్యులేట్ చేస్తాయి. రెగ్యులేట్ రివర్ ఫ్లోని రెగ్యులేట్ చేస్తాయి అండ్ హెల్ప్ టు కంట్రోల్ ద ఫ్లడ్స్. ఈ రివర్ ఫ్లోని కంట్రోల్ చేయడం ద్వారా ఏమవుతుంది, ఫ్లడ్స్ ని మనం కంట్రోల్ చేయొచ్చు అనేది సెకండ్ పాయింట్ గా మనం రాసుకుంటాము. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకుంటే మనం ఇంట్లో ఎలక్ట్రిసిటీ వాడుతున్నాము. ఇంకా మనం చాలా చోట్ల ఎలక్ట్రిసిటీ మనకి డిఫరెంట్ ఫార్మ్స్ నుంచి వస్తుంది, డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము కోల్ మండించి ఎనర్జీ తీస్తున్నాం, దాన్ని థర్మల్ ఎనర్జీ అంటాము. సో వాటర్ నుంచి కూడా మనము ఎనర్జీ జనరేట్ చేయొచ్చు. దీన్ని మనం ఏమనాలంటే హైడల్ ఎలక్ట్రిసిటీ అనాలి, హైడల్ పవర్ అనాలి. సో మనము ఈ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ అంటేనే ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా రకాలైన యూజెస్ ఉన్నాయని అర్థం. మల్టీ అంటే చాలా, మల్టీపర్పస్, ఇది చాలా పర్పస్ల కోసం యూజ్ అవుతున్న ప్రాజెక్ట్ కాబట్టి దీనికి మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్ అన్నాం. సో ఈ డ్యామ్స్ అనేవి హైడల్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాయి అన్నమాట. మనం ఈ హైడల్ ఎలక్ట్రిసిటీ ఎక్కడెక్కడ వాడతాము, హోమ్స్ లో వాడుకుంటున్నాము. చాలా ఇండస్ట్రీస్ కి గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ సప్లై ఇస్తుంది, పవర్ సప్లై ఇస్తుంది. పవర్ సప్లై ఎక్కడ నుంచి వస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ది పవర్ సప్లై కమ్స్ ఫ్రమ్ హైడల్ ఎలక్ట్రిసిటీ అండ్ థర్మల్ పవర్ అన్నమాట. సో థర్మల్ పవర్ మీదే మనం ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా ఈ హైడల్ ఎలక్ట్రిసిటీ కూడా వాటర్ ద్వారా జనరేట్ చేసిన ఎలక్ట్రిసిటీ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది అనమాట. సో డ్యామ్స్ వల్ల ఇంకొక యూజ్, ఇది థర్డ్ యూజ్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ యూజ్ అబ్జర్వ్ చేస్తే దే హెల్ప్ ఇన్ ఇరిగేషన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మన ఆంధ్రప్రదేశ్ ఎకనామీకి. ఆంధ్రప్రదేశ్ లో నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, మనం ఓవరాల్ ఇండియా గమనిస్తే ఇండియాలో ఎక్కువగా మనకి అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ, అగ్రికల్చర్ మీద ఆధారపడిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మనకి రూరల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ. సో అగ్రికల్చర్ కి మనకి వాటర్ సప్లై ఉండాలి ఖచ్చితంగా. ప్రతి ఏ క్రాప్ మనం పండించినా వాటర్ సప్లై ఉండాలి. మరి ఈ వాటర్ సప్లైకి మనం డ్యామ్స్ కనుక కట్టుకుంటే ఆ డ్యామ్స్ నుంచి వాటర్ ఎక్కడైతే తక్కువగా ఉందో, వాటర్ అందుబాటులో లేని ప్రాంతాలకి ఈ డ్యామ్స్ నుంచి మనము వాటర్ అందిస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం నాగార్జున సాగర్ తీసుకుంటే, కృష్ణా రివర్ మీద కట్టిన నాగార్జున సాగర్ డ్యామ్ తీసుకుంటే, ఈ నాగార్జున సాగర్ డ్యామ్ ని లెఫ్ట్ రైట్ కెనాల్స్ తవ్వారనమాట. లెఫ్ట్ బ్యాంక్ రైట్ బ్యాంక్ అని రెండు కెనాల్స్ తవ్వారు. ఈ కెనాల్స్ నుంచి రైట్ బ్యాంక్ ద్వారా ఒక 3-4 డిస్ట్రిక్ట్స్ కి, లెఫ్ట్ బ్యాంక్ ద్వారా తెలంగాణలో ఒక 4-5 డిస్ట్రిక్ట్స్ కి వాటర్ వెళ్తుంది అనమాట. అది ఇరిగేషన్ కి ఎంతగానో సహాయపడుతుంది. ఇరిగేషన్ తద్వారా అగ్రికల్చర్ లో ఇరిగేషన్ కోసము బాగా యూజ్ అవుతుంది. ఈ డ్యామ్స్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ లాగా యూజ్ అవుతున్నాయి అనమాట. దే హెల్ప్ ఇన్ ఇరిగేషన్ అండ్ ఇన్లాండ్ నావిగేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్లాండ్ నావిగేషన్ కి శ్రీశైలంలో మనము శ్రీశైలం టెంపుల్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ పాతాళగంగా ఏరియా నుంచి అక్కడ నుంచి రివర్ ఒక ఏరియా నుంచి అక్క మహాదేవి టెంపుల్ అనే ఏరియాకి వెళ్ళడం కోసము బోట్లు వెళ్ళాలి. ఆ బోటింగ్ కి ఈ డ్యామ్ ఎంతగానో సహకరిస్తుంది. ఈ డ్యామ్ లేకపోతే అక్కడ నుంచి అక్క మహాదేవి టెంపుల్ కి ఆ రివర్ లో వెళ్ళలేము. ఈ డ్యామ్ అక్కడ కట్టడం వల్ల అక్కడ ఆ ఫ్లో ఆగిపోతుంది.
అక్కడ వరకు వాటర్ స్టాగ్నేట్ అయి ఉంటుంది, అక్కడికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. సో ఇన్లాండ్ నావిగేషన్ కి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నియర్ కల్కత్తా దగ్గర కోల్కతా ఇస్ ఎ రివరైన్ పోర్ట్ అన్నమాట. రివర్ లో కట్టిన ఒక పోర్ట్, అది సీ పోర్ట్ కాదు, రివరైన్ పోర్ట్. ఆ రివరైన్ పోర్ట్ నుంచి, అక్కడ నుంచి హుగ్లీ రివర్ లో గూడ్స్ అన్ని కూడాను సముద్రం వరకు వస్తాయి అన్నమాట. అది కూడా ఇన్లాండ్ నావిగేషన్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. సో దే హెల్ప్ ఇన్ ఇరిగేషన్, ఇన్లాండ్ నావిగేషన్ అండ్ వాటర్ సప్లై కోసం కూడా అవి సహకరిస్తాయి. వాటర్ సప్లై ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు గంగా ప్రాజెక్ట్ ఉంది. ఆ తెలుగు గంగా ప్రాజెక్ట్ నుంచి మనము చెన్నైకి వాటర్ సప్లై ఇస్తున్నాం. సో ఇట్లా వాటర్ సప్లై పెద్ద పెద్ద సిటీస్ కి, టౌన్స్ కి వాటర్ సరిపోనప్పుడు అక్కడ నుంచి మనము డ్యామ్స్ కట్టుకొని డ్యామ్స్ నుంచి వాటర్ ని వేరే ప్రాంతాలకి తీసుకెళ్లొచ్చు అనమాట. ఇవన్నీ మనం అడ్వాంటేజెస్ అనుకుంటే, మరి డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి? మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ కట్టడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, నష్టాలు ఏమున్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం. మొట్టమొదటి డిసడ్వాంటేజెస్ గమనిస్తే లార్జ్ స్కేల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పీపుల్ ని డిస్ప్లేస్ చేయాలి అక్కడ నుంచి. అప్పటి వరకు రివర్ న్యాచురల్ గా ఫ్లో అవుతుంది. ఆ రివర్ కి దగ్గరలో కొన్ని చిన్న చిన్న పల్లెటూర్లు, విలేజెస్ ఉంటాయి. ఇప్పుడు అక్కడ డ్యామ్ కట్టినప్పుడు, అక్కడ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు అక్కడ ముంపు గ్రామాలు అంటాం వాటిని. ఈ రివర్ మీద మనం డ్యామ్ కట్టినప్పుడు చాలా హైట్ గా వాటర్, ఇంత హైట్ లో వాటర్ స్టాగ్నేట్ అయి ఉంటుంది. హైట్ లో స్టోరేజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని మునిగిపోతే అక్కడ ప్రజలకు ఇబ్బంది కాబట్టి ఆ ప్రజలను అక్కడ నుంచి వేరే చోటకి డిస్ప్లేస్ చేస్తారనమాట. అక్కడ నుంచి వేరే చోటకి రీలొకేట్ చేస్తారు. కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పీపుల్ అనేది ఒక డిసడ్వాంటేజెస్ గా చెప్పుకోవచ్చు. లార్జ్ స్కేల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పీపుల్, అక్కడ ఉన్న పీపుల్ ని డిస్ప్లేస్ చేయాల్సి వస్తుంది. ఇది మొదటి డిసడ్వాంటేజెస్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, డిస్ట్రక్షన్ ఆఫ్ లోకల్ ఫ్లోరా అండ్ ఫోనా. సేమ్ ప్లేస్ లో, డ్యామ్ కట్టిన సేమ్ ప్లేస్ లో పీపుల్ ని డిస్ప్లేస్ చేయగలం. మరి ఫ్లోరాని డిస్ప్లేస్ చేయగలమా? ఫ్లోరా అంటే అక్కడ ఉన్న మొక్కలు, ఫర్ సపోజ్ ఫారెస్ట్ ఏరియా ఉందనుకున్నాం, అక్కడ ఫారెస్ట్ ఏరియాని మనం డిస్ప్లేస్ చేయలేం. అప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న, అక్కడ డ్యామ్ కట్టినప్పుడు ఆ వాటర్ అంతా, ఫారెస్ట్ అంతా కూడాను డ్యామ్ కిందకి వెళ్ళిపోతుంది. సో ఫారెస్ట్ అంతా కూడాను స్మాష్ అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ డిస్ట్రక్షన్ అని చెప్పుకోవచ్చు. ఫారెస్ట్ ఏరియా డిక్లైన్ అయిపోతుంది డ్యూ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఇంకేమున్నాయి డిసడ్వాంటేజ్ అంటే, రిజర్వాయర్స్ మే ట్రిగ్గర్ ఎర్త్ క్వేక్స్. ఒకే చోట వాటర్ ఎక్కువ స్టోర్ అయి ఉండటం వల్ల, ఆ ప్లేస్ లో ఎర్త్ క్వేక్ వచ్చే ప్రమాదం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో యాంగ్జీ అనే ఒక రివర్ ఉంది. ఆ రివర్ మీద 3 గార్జెస్ డ్యామ్ అనే ఒక డ్యామ్ కట్టారు. ఈ డ్యామ్ వల్ల ఎర్త్ యొక్క రివర్ టైమ్ 0.00 మిల్లీ సెకండ్స్, చాలా కొన్ని మిల్లీ సెకండ్స్ పాటు తగ్గింది అనేసి ఏదో ఒక సర్వేలో బయటపడింది అనమాట. అట్లా ఒకే చోట వాటర్ ఎక్కువగా స్టోర్ అయి ఉన్నప్పుడు ఎర్త్ క్వేక్స్ ప్లస్ అది భూమి యొక్క న్యాచురల్ ఇదికి అది ఆటంకం, డిస్ట్రక్షన్ కలిగిస్తుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, లాస్ట్ డిసడ్వాంటేజ్ మనం ఏం రాసుకుంటామంటే ఫిష్ మైగ్రేషన్ ఎఫెక్ట్ చేస్తుంది. ఈ డ్యామ్స్ అనేవి ఫిష్ మైగ్రేషన్ ఎఫెక్ట్ చేస్తాయి. ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో గోదావరి రివర్ లో పులస చేప అనేది ఒకటి ఫేమస్. ఈ పులస చేప సముద్రంలో ఉన్న చేప రివర్ లోకి వచ్చి రివర్ ఫ్లోకి అగెయిన్స్ట్ గా, ఆపోజిట్ గా ఈదుతూ వెళ్తుంది అనమాట. ఫర్ సపోజ్ అక్కడ ఒక అబ్స్ట్రక్షన్ డ్యామ్ ఉందనుకోండి, దీని యొక్క న్యాచురాలిటీని మనం దెబ్బతీసినట్టు అవుతుంది. అంటే ఈ ఫిష్ మైగ్రేషన్, ఇక్కడ నుంచి మైగ్రేట్ అయ్యే ఫిష్ ని మనం అడ్డుకున్నట్టు అవుతుంది. సో ఫిష్ మైగ్రేషన్ కి ఒకటి ఎఫెక్ట్ అవుతుంది డ్యామ్స్ కట్టడం వల్ల అనేది ఇంకొక డిసడ్వాంటేజ్. ఇంకొకటి, డిస్టర్బ్ ద న్యాచురల్ ఫ్లో ఆఫ్ ద రివర్ యొక్క న్యాచురల్ ఫ్లోని అడ్డుకున్నట్టే. మనం రివర్ కి అడ్డంగా మనము డ్యామ్ కట్టాము, ఆ న్యాచురల్ ఫ్లోని ఆపేసినట్లు అవుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ గా చెప్పుకోవచ్చు. సో మనం 4 అడ్వాంటేజెస్ 4 డిసడ్వాంటేజెస్ కాస్తే సరిపోతుంది. ఈ కంపేర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ అని ఈ చాప్టర్ లో ఉన్న సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. డిస్కస్ హౌ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇన్ సెమీ యారిడ్ రీజియన్స్ ఆఫ్ రాజస్థాన్ ఈస్ క్యారీడ్ అవుట్. రాజస్థాన్ లాంటి సెమీ యారిడ్ రీజియన్స్ లో రెయిన్ వాటర్ ని వాళ్ళు ఎలా హార్వెస్ట్ చేసుకుంటున్నారు, రెయిన్ వాటర్ ని వేస్ట్ గా కాలువల ద్వారా వెళ్ళిపోకుండా ఎలా హార్వెస్ట్ చేసుకొని వాళ్ళకి స్కేర్ సిటీ వచ్చినప్పుడు వాడుకుంటున్నారు అనేసి అడిగాడు. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటర్ స్కేర్ సిటీ ప్రాంతాల్లో మనం రెయిన్ వాటర్ ని ఎలా హార్వెస్ట్ చేసుకోవాలి.
దట్ టు రాజస్థాన్ లాంటి సెమీ ఆరిడ్ రీజియన్స్ లో ఎట్లా హార్వెస్ట్ చేసుకోవాలి వాటర్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు కాబట్టి ఈ సంవత్సరం సెకండ్ థర్డ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ క్వశ్చన్స్ ని మనము చాలా జాగ్రత్తగా చదువుకోవాలి, ఎక్కువ సార్లు చదువుకోవాలి. చూద్దాం ఆన్సర్ ఏం రాయాలి, ఏ 8 పాయింట్లు రాస్తే దీనికి మంచి మార్కులు పడతాయో చూద్దాం. నోట్స్ ఒకసారి. డిస్కస్ హౌ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈజ్ ఇన్ సెమీ యారిడ్ రీజియన్ అన్నాడు. ఏంటి దాని అర్థం ఏంటంటే, యారిడ్ రీజియన్స్ అంటే బాగా డ్రై క్లైమేట్ ఉన్న రీజియన్స్. డ్రై క్లైమేట్ అంటే యారిడ్. దానికి మనం ఎగ్జాంపుల్ గా డెజర్ట్ క్లైమేట్ అనుకోవచ్చు. డెజర్ట్ మనకి థార్ డెజర్ట్ ఉంది. థార్ డెజర్ట్ లో మనకి యారిడ్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది. అంటే బాగా ఉక్కపోత వాతావరణం, అస్సలు వాటర్ ఉండదు, అస్సలు రెయిన్ ఫాల్ ఉండదు, దాన్ని మనం యారిడ్ అంటాం. మరి సెమీ యారిడ్ అంటే ఏంటంటే కొంచెం లెస్ రెయిన్ ఫాల్ ఉంటుంది, కానీ డెజర్ట్ కి దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ కూడా దాదాపుగా ఆ అట్మాస్ఫియరే ఉంటుంది, ఎడారికి దగ్గరలో ఉన్న అట్మాస్ఫియరే ఉంటుంది. కాబట్టి కొంచెం దానికంటే కొంచెం పర్లేదు అనమాట, రెయిన్ ఫాల్ ఉంటుంది. మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రాజస్థాన్ లో మనకి ఈ ప్రాంతంలో మనకి థార్ డెజర్ట్ ఉంటుంది. ఇక్కడ థార్ డెజర్ట్ ఏర్పడడానికి కారణము ఇక్కడ ఆరావళి మౌంటైన్స్ ఉండడం. ఈ ఆరావళి మౌంటైన్స్ ఇక్కడికి వెళ్ళే ఈ రెయిన్ ఫాల్ కి కాజ్ అయిన క్లౌడ్స్ ని ఇక్కడతో ఆపేస్తాయి. సో అవతల వైపు అంతా ఆరావళి మౌంటైన్స్ కి అవతల వైపు ఉన్న వైపు వర్షం పడేది కాదు. కాబట్టి కొన్ని వేల సంవత్సరాలు అక్కడ ఇదే జరిగి అక్కడ డెజర్ట్ ఏర్పడింది అనమాట. ఈ డెజర్ట్ ఉన్న చోట మనం యారిడ్ టైప్ ఆఫ్ క్లైమేట్ అంటాం. ఈ డెజర్ట్ కి ఇదంతా డెజర్ట్ ఏరియా అన్నమాట. ఈ ఆరావళి మౌంటైన్స్ కి దగ్గరలో ఉన్న ఏరియా దగ్గర సెమీ యారిడ్ క్లైమేట్ ఉంటుంది అనమాట. ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు రెయిన్ వాటర్ ని ఎలా హార్వెస్ట్ చేసుకుంటున్నారు అనేది మన క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, మొదటి పాయింట్ ఏముంది, రాజస్థాన్ ఈజ్ ఏ సెమీ యారిడ్ రీజియన్ ఆఫ్ ఇండియా. సేమ్ క్వశ్చన్ లో ఉన్నదే, వాడే చెప్పాడు రాజస్థాన్ ఒక సెమీ యారిడ్ రీజియన్ అని, కానీ మళ్ళీ మనం అదే రాసుకున్నాం. చూడండి, రాజస్థాన్ ఈజ్ ఏ సెమీ యారిడ్ రీజియన్ ఆఫ్ ఇండియా. రాజస్థాన్ లో సెమీ యారిడ్ క్లైమేట్ ఉంటుంది. నెక్స్ట్, డ్యూ టు ఇట్స్ జాగ్రఫికల్ లొకేషన్, అది దాని లొకేషన్ పరంగా ఇప్పుడే చెప్పుకున్నాం. దాని లొకేషన్ ఏంటి, ఆరావళి మౌంటైన్స్ కి వెనక ఉండడం వల్ల, ఆ లొకేషన్ వల్ల ఇట్ రిసీవ్స్ వెరీ లో రెయిన్ ఫాల్. ఇక్కడ చాలా తక్కువ రెయిన్ ఫాల్ వస్తుంది అనమాట, వర్షం పడదు, ఒకవేళ పడినా చాలా తక్కువ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా మొత్తం మీద తక్కువ రెయిన్ ఫాల్ ఎక్కడ రికార్డ్ అయిందంటే యాజ్ పర్ ద ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ 12 సెంటీమీటర్స్ అనమాట. ఇండియా మొత్తం మీద తక్కువ రెయిన్ ఫాల్ 12 సెంటీమీటర్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ జైసల్మేర్, అది కూడా రాజస్థాన్ లోనే ఉంది. జైసల్మేర్ ఒక ఎడారి ప్రాంతం. సో 12 సెంటీమీటర్స్ అనేది లీస్ట్ రెయిన్ ఫాల్ అనమాట జైసల్మేర్ అనే ప్రాంతంలో. లెస్ రెయిన్ ఫాల్ ఉంటుంది డ్యూ టు థార్ డెజర్ట్ అనమాట. థార్ డెజర్ట్ ఏర్పడింది ఎందుకు, ఆరావళి మౌంటైన్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట. నెక్స్ట్, డ్యూ టు ఇట్స్ జాగ్రఫికల్ లొకేషన్ ఇట్ రిసీవ్స్ వెరీ లో రెయిన్ ఫాల్. లో రెయిన్ ఫాల్ ఎందుకు, దాని జాగ్రఫికల్ లొకేషన్ వల్ల లో రెయిన్ ఫాల్ అనమాట. నెక్స్ట్, థర్డ్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే, దేర్ ఫోర్, కాబట్టి లో రెయిన్ ఫాల్ వస్తుంది కాబట్టి దేర్ ఫోర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. అక్కడ వర్షం పడ్డప్పుడే ఆ వాటర్ ని స్టోర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు. ఫస్ట్, ఇది సెమీ యారిడ్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది ఇక్కడ అని రాసాము. తర్వాత దాని జాగ్రఫికల్ లొకేషన్ వల్ల అక్కడ లో రెయిన్ ఫాల్ కురుస్తుందని రాసాం. సో థర్డ్ పాయింట్ ఏమనుకుంటున్నాం, కాబట్టి లో రెయిన్ ఫాల్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ హార్వెస్ట్ చేయడం అనేది చాలా ఎసెన్షియల్, చాలా ముఖ్యము అనేసి రాసుకున్నాము. నెక్స్ట్, ఫోర్త్ పాయింట్ ఏం రాసుకున్నాం, పీపుల్ ఇన్ రాజస్థాన్ లో ఉన్న ప్రజలు ఏం చేస్తారు, కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు ఏం కన్స్ట్రక్షన్ చేసుకుంటారు, అండర్ గ్రౌండ్ ట్యాంక్స్. ఇంటికి కింద సంపుల్ లాంటివి, మనం సంప్ అంటాము, అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ కట్టుకుంటారు అనమాట. ఈ అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ కట్టుకొని రెయిన్ వాటర్ ని దాంట్లో పంపించుకొని స్టోర్ చేసుకుంటారనమాట. పీపుల్ ఇన్ రాజస్థాన్ కన్స్ట్రక్ట్ అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ ఇన్ దేర్ హౌసెస్, వాళ్ళ ఇళ్లలోనే ఇన్ దేర్ హౌసెస్ టు స్టోర్ రెయిన్ వాటర్. దేనికి, ఆ అండర్ గ్రౌండ్ లో కట్టుకునే ట్యాంక్స్ రెయిన్ వాటర్ ని స్టోర్ చేసుకోవడం కోసము. రెయిన్ వాటర్ ని స్టోర్ చేసుకోవడం కోసం వాళ్ళు వాళ్ళ ఇళ్లలోనే అండర్ గ్రౌండ్ లో ట్యాంక్స్ కట్టుకుంటారు అనేది ఫోర్త్ పాయింట్ అనమాట. నెక్స్ట్, ఫిఫ్త్ పాయింట్ గా ఏం రాసుకుంటాం చూడండి, ఈ ట్యాంకుల్ని వాళ్ళ భాషలో ఏమంటారంటే టంకాస్ అంటారు. టంకాస్ అంటాడు. లాస్ట్ ఇయర్ లో FA3 లో అడిగిన క్వశ్చన్ అనమాట. ఏమడిగాడు, వాట్ ఆర్ టంకాస్ అన్నాడు.
టంకాస్ అంటే ఏంటి అన్నాడు. ఇప్పుడు మనం ఏం రాయాలి? అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ కన్స్ట్రక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ సెమీ ఆరిడ్ రీజియన్ ఆఫ్ రాజస్థాన్. రాజస్థాన్ లో ఉన్న సెమీ ఆరిడ్ క్లైమేట్ ఉన్న రాజస్థాన్ లో ప్రతి ఇంట్లో కట్టుకునే అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ ని మనం టంకాస్ అని పిలుస్తాం అని రాయాలి మీరు. ద ట్యాంక్స్ విచ్ ఆర్ కన్స్ట్రక్టెడ్, ద అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ విచ్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద రీజియన్ ఆఫ్ రాజస్థాన్, సెమీ ఆరిడ్ రీజియన్ ఆఫ్ రాజస్థాన్ టు స్టోర్ రెయిన్ వాటర్ అని రాస్తే సరిపోతుంది, టంకాస్ అని ఇస్తే. నెక్స్ట్ వీటిని మనం టంకాస్ అంటాము. ఈ టంకాస్ ఎంత పెద్దగా ఉంటాయి అనేసి చెప్పాడు. దీస్ టంకాస్ ఆర్ యూజువల్లీ యాజ్ లార్జ్ యాజ్ ఎ బిగ్ రూమ్. ఈ ట్యాంకులు చిన్నగా ఉండవు, ఒక పెద్ద రూమ్ ఎంత సైజ్ లో ఉంటుందో అంత పెద్ద ట్యాంక్ కట్టుకుంటారు. అంటే వాళ్ళకి చూడండి రెయిన్ వాటర్ స్టోర్ చేసుకోవడం ఎంత ఎసెన్షియల్, ఎంత ఇంపార్టెంట్ చూడండి. నెక్స్ట్ దే ఆర్ కనెక్టెడ్ టు స్లోపింగ్ రూఫ్స్ త్రూ పైప్స్ అన్నమాట. వీటికి కనెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? వీటిని ఎట్లా కనెక్ట్ చేస్తారు? మన రూఫ్ ఉంటుంది, రూఫ్ నుంచి వచ్చే వాటర్ కి మనకు ఒక పైప్ అటాచ్ చేస్తాం. ఆ పైప్ ని తీసుకెళ్లి అండర్ గ్రౌండ్ ట్యాంక్ కి అటాచ్ చేస్తాం, కాలువకి అటాచ్ చేస్తాం కదా రెగ్యులర్ గా. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఆ కాలువకి అటాచ్ చేయకుండా అండర్ గ్రౌండ్ లో కట్టుకున్న ట్యాంక్ కి అటాచ్ చేస్తారు. ఆ పడ్డ రెయిన్ వాటర్ అంతా కూడా ఆ ట్యాంక్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది వాళ్ళు అట్లా కనెక్ట్ చేసుకుంటారు. దే ఆర్ కనెక్టెడ్ టు స్లోపింగ్ రూఫ్స్. వాళ్ళ రూఫ్స్ స్లోప్ గా ఉంటాయి కదా, ఆ స్లోప్ లో పైప్ పెడతారు. ఆ పైప్ ని తీసుకెళ్లి అండర్ గ్రౌండ్ ట్యాంక్ కి కనెక్ట్ చేస్తారు. రెయిన్ వాటర్ ఫ్రమ్ రూఫ్ టాప్స్ ఫ్లోస్ త్రూ పైప్స్ అండ్ ఈ స్టోర్డ్ ఇన్ ద టంకాస్. ఈ పైప్స్ ద్వారా ఈ వాటర్ టంకాస్ లోకి వెళ్తుంది అని రాసుకున్నాం. నెక్స్ట్ పాయింట్ చూస్తే ద ఫస్ట్ స్పెల్ ఆఫ్ రెయిన్ ఈజ్ నాట్ కలెక్టెడ్ యాజ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు క్లీన్ ద రూఫ్. వర్షము స్టార్టింగ్ లో కలెక్ట్ చేయరు, ఎందుకంటే స్టార్టింగ్ లో రూఫ్ అంతా ఎండిపోయి ఉంటుంది, దాని మీద డస్ట్ అది ఉంటుంది కాబట్టి ఆ డస్ట్ తో వచ్చిన వాటర్ స్టోర్ చేయరు. ఫస్ట్ స్పెల్ వదిలేస్తారు కాలువలోకి. తర్వాత సెకండ్ స్పెల్, ఫస్ట్ వర్షం పడినప్పుడు రూఫ్ అంతా క్లీన్ అవుతుంది, తర్వాత నుంచి వచ్చిన వాటర్ ని స్టోర్ చేసుకుంటారు. అదే రాశారు చూడండి. ద ఫస్ట్ స్పెల్ ఆఫ్ రెయిన్ ఈజ్ నాట్ కలెక్టెడ్ యాజ్ ఇట్ ఈస్ టు క్లీన్ ద రూఫ్. ఆ వాటర్ ని రూఫ్ క్లీన్ చేసుకోవడానికి వాడుకుంటారు. తర్వాత స్పెల్ నుంచి వాటర్ కలెక్ట్ చేస్తారు అనమాట. ద సబ్సిక్వెంట్ రెయిన్ఫాల్, ఆ తర్వాత నుంచి వచ్చే రెయిన్ఫాల్ ని వాళ్ళు కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి యూజ్డ్ లేటర్, తర్వాత వాడుకుంటారు. దేనికి వాడుకుంటారు? వాళ్ళు డ్రింకింగ్ పర్పస్ లో కూడా వాడుకుంటారు. సో వాళ్ళకి అంత ఇంపార్టెంట్ చూడండి ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది రాజస్థాన్ లో. సో ఇది సెకండ్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ వాటర్ స్కార్సిటీ? వాట్ ఆర్ ఇట్స్ మెయిన్ కాజెస్? ఎక్స్ప్లెయిన్ అన్నాడు. అంటే వాటర్ స్కేర్సిటీ అంటే ఏమిటి అంటే నీటి కొరత. నీటి కొరత అంటే ఏంటి? నీటి కొరత అంటే ఏంటి? వాట్ ఆర్ ఇట్స్ మెయిన్ కాజెస్? ఈ నీటి కొరత, వాటర్ స్కేర్సిటీ ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నాడు. ఈ వాటర్ స్కేర్సిటీ గురించి చూద్దాం, ఏం పాయింట్స్ రాయాలి అనేది. ఫస్ట్ వాటర్ స్కేర్సిటీ యొక్క డెఫినేషన్ రాయాలి, ఎందుకంటే వాటర్ స్కేర్సిటీ అంటే ఏమిటి అని అడిగాడు కాబట్టి. వాట్ ఈజ్ వాటర్ స్కేర్సిటీ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా డెఫినేషన్ రాయాలి. చూడండి, వాటర్ స్కేర్సిటీ అని హెడ్డింగ్ పెట్టుకున్నాము. వెన్ ద అవైలబుల్ ఫ్రెష్ వాటర్, ఉన్న ఫ్రెష్ వాటర్ నాట్ సఫిషియంట్, సరిపోనప్పుడు, దేనికి? టు మీట్ ద నీడ్స్ ఆఫ్ పీపుల్, ప్రజల యొక్క అవసరాలకి సరిపోనప్పుడు, యానిమల్స్ యొక్క అవసరాలకు సరిపోనప్పుడు, అగ్రికల్చర్ కోసం సరిపోనప్పుడు, అండ్ అదర్ ఇండస్ట్రీస్ లో వాడుకోవడానికి వాటర్ సరిపోనప్పుడు ఆ సిచ్యువేషన్ ఏమనాలంటే ఇట్ ఈస్ కాల్డ్ వాటర్ స్కేర్సిటీ. ఆ సిచ్యువేషన్ మనం వాటర్ స్కేర్సిటీ అనాలి. చూడండి ఇంకొకసారి, వెన్ ద అవైలబుల్ ఫ్రెష్ వాటర్, ఆల్రెడీ ఉన్న ఫ్రెష్ వాటర్ ఈజ్ నాట్ సఫిషియంట్, సరిపోనప్పుడు, దేనికి? ఫర్ ద నీడ్స్ ఆఫ్ పీపుల్, యానిమల్స్, ఇండస్ట్రీస్ అండ్ హోమ్స్ అన్నమాట, అగ్రికల్చర్ వీటన్నిటికీ వాటర్ సరిపోనప్పుడు, ఆల్రెడీ అవైలబుల్ వాటర్ సరిపోనప్పుడు దాన్ని, ఆ సిచ్యువేషన్ ఏమనాలంటే మనం వాటర్ స్కేర్సిటీ అని పిలవాలి. ఇది డెఫినేషన్. ఇది రాసినందుకు మనకి 8 మార్క్స్ లో 2 మార్క్స్ దీనికి ఉంటుంది అనమాట డెఫినేషన్ కి. నెక్స్ట్ వాట్ ఆర్ ఇట్స్ కాజెస్ అని అడిగాడు కదా క్వశ్చన్ లో సెకండ్ పార్ట్. వాట్ ఆర్ ఇట్స్ కాజెస్ అన్నప్పుడు అంటే ఈ వాటర్ స్కేర్సిటీ ఎందుకు వస్తుంది అన్నప్పుడు మిగిలిన మార్క్స్ 6 మార్క్స్ కూడా దానికి కేటాయిస్తారనమాట. ఎందుకు వాటర్ స్కేర్సిటీ ఎందుకు వస్తుందో చూద్దాం. మొదటి పాయింట్, వాటర్ స్కేర్సిటీకి మొదటి కారణము లో రెయిన్ఫాల్. వాటర్ స్కేర్సిటీ ఎందుకు వస్తుంది? లో రెయిన్ఫాల్ వస్తుంది. ఇందాక చెప్పుకున్నాం, ఇందాక క్వశ్చన్ లో రాజస్థాన్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. అక్కడ ఎందుకు వాటర్ స్కేర్సిటీ వచ్చింది? ఎందుకు వాళ్ళు రెయిన్ వాటర్ ని హార్వెస్ట్ చేసుకుంటున్నారు అంటే
వాళ్ళు ఎందుకు హార్వెస్ట్ చేసుకుంటున్నారు? అక్కడ లో రెయిన్ఫాల్ అన్నమాట. వాళ్ళ జాగ్రఫికల్ కండిషన్ వల్ల వాళ్ళకి లో రెయిన్ఫాల్. సో వాటర్ వాళ్ళు స్టోర్ చేసుకుంటున్నారు, హార్వెస్ట్ చేసుకుంటున్నారు డ్యూ టు లో రెయిన్ఫాల్. ఇది మొదటి కారణంగా చెప్పుకోవచ్చు. లో రెయిన్ఫాల్ ఇస్ ద ఇన్ మెనీ రీజియన్స్, చాలా ప్రాంతాల్లో తక్కువ రెయిన్ఫాల్ ఉండడం వల్ల అది వాటర్ స్కేర్సిటీకి దారితీస్తుంది, నీటి కొరత వస్తుంది అనేసి ఒక పాయింట్ చెప్పుకున్నాము. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఓవర్ యూజ్. ఉన్న వాటర్ ని ఓవర్ యూజ్ చేయడం, అతిగా వాడడం. ఉన్న వాటర్ ని ఓవర్ యూజ్ చేయడం అండ్ వేస్టేజ్ చేయడం. ఉన్న వాటర్ ని వేస్ట్ చేసిన, అవసరానికి మించి వాడినా గానీ మనకి వాటర్ స్కేర్సిటీ వస్తుంది. ఇది రెండవ పాయింట్. మూడవ పాయింట్ అబ్జర్వ్ చేస్తే ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్. పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఇంట్లో వన్ లీటర్ ఆఫ్ వాటర్ ఉంది. 1 పర్సన్ కి 1 లీటర్ అవసరం అనుకుందాం. ఆ 1 పర్సన్ 1 లీటర్ తాగేస్తాడు. అప్పుడు ఒక ఇంట్లో పాపులేషన్ పెరిగిపోయింది, 4 మెంబర్స్ వచ్చారు. ఆ 4 మెంబర్స్ ఉన్న వాటర్ ని షేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇట్లా ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్ పెరిగినప్పుడు ఉన్న అవైలబుల్ ఫ్రెష్ వాటర్ తక్కువ మందికి వస్తుంది. ఉన్న అవైలబుల్ ఫ్రెష్ వాటర్ స్కేర్సిటీ అవుతుంది. సో పాపులేషన్ గ్రోత్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద వాటర్ స్కేర్సిటీ అన్నమాట. నెక్స్ట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే రివర్ వాటర్ పొల్యూషన్ కి గురవడం. రివర్ లో ఉన్న వాటర్ పొల్యూషన్. ఇప్పుడు సపోజ్ ఒక రివర్, గంగా రివర్ ఉంది. గంగా రివర్ చాలా ప్రాంతాలకు, ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ ఇట్లా చాలా ప్రాంతాలకి వాటర్ అందిస్తుంది. ఈ వాటర్ లో పొల్యూషన్ అయింది అనుకున్నాం. ఆ పొల్యూషన్ తాగడానికి ఉపయోగపడదు. తాగడానికి ఉపయోగపడినప్పుడు ఆటోమేటిక్ గా వాటర్ స్కేర్సిటీ అవుతుంది, వాటర్ తక్కువ అవుతుంది అక్కడ. సో పాపులేషన్ పొల్యూషన్ ఆఫ్ రివర్స్ అనేది ఒక కాజ్. నెక్స్ట్ పొల్యూషన్ ఆఫ్ రివర్స్, లేక్స్ అన్నమాట. లేక్స్, సరస్సులు, చెరువులు. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కూడా జరుగుతుంది డ్యూ టు సమ్ కెమికల్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ద అగ్రికల్చర్ అన్నమాట. వాటి వల్ల కూడా అండర్ గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూషన్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద రీజన్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మనం 4 రీజన్స్ చెప్పుకున్నాము. లో రెయిన్ఫాల్ ఒకటి, ఓవర్ యూజ్ ఒకటి, ఈ వేస్టేజ్ ఆఫ్ వాటర్ ఒకటి. ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేసి 2 పాయింట్లుగా కూడా రాసుకోవచ్చు మీరు ఎగ్జామ్ లో. లో రెయిన్ఫాల్ ఒకటి, ఓవర్ యూజ్ ఒకటి, వేస్టేజ్ ఆఫ్ వాటర్ ఒకటి, పాపులేషన్ గ్రోత్ ఒకటి, నెక్స్ట్ పొల్యూషన్ ఆఫ్ రివర్స్, లేక్స్ అండ్ అండర్ గ్రౌండ్ వాటర్ ఒకటి. నెక్స్ట్ పాయింట్ చూస్తే క్లైమేట్ చేంజ్ వల్ల కూడా రెయిన్ఫాల్ ప్యాటర్న్ లో మార్పులు వస్తున్నాయి. కొంత క్లైమేట్ చేంజ్ రావడం వల్ల, గ్లోబల్ వార్మింగ్ ఇట్లాంటి కొన్ని కాజెస్ వల్ల మనం వాడే ప్లాస్టిక్, ఏసీస్, రెఫ్రిజరేటర్స్ వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవ్వడం, ఇట్లాంటి వల్ల క్లైమేట్ చేంజ్ జరుగుతుంది. క్లైమేట్ చేంజ్ జరగడం వల్ల ఆటోమేటిక్ గా లో రెయిన్ఫాల్ కి లీడ్ చేస్తుంది. లో రెయిన్ఫాల్ ఆటోమేటిక్లీ లీడ్స్ టు వాటర్ స్కార్సిటీ అన్నమాట. నెక్స్ట్ పువర్ వాటర్ మేనేజ్మెంట్. వాటర్ సరిగ్గా మేనేజ్ చేయనప్పుడు అంటే మేనేజ్మెంట్ సరిగ్గా లేదు. ఎంత వాటర్ పడితే అంత వాటర్ రిలీజ్ చేసేస్తున్నారు, వాడేస్తున్నారు, అనవసరంగా వేస్టేజ్ చేస్తున్నారు. ఇట్లా పువర్ వాటర్ మేనేజ్మెంట్ ఉన్నప్పుడు కూడా వాటర్ స్కార్సిటీ వస్తుంది. మరి ఏం చేయాలంటే ఎఫెక్టివ్ గా వాటర్ మేనేజ్మెంట్ చేయాలి. దీనికి ఆపోజిట్ వర్డ్ పువర్ వాటర్ మేనేజ్మెంట్ కాకుండా మనం సొల్యూషన్ అడిగినప్పుడు దీనికి ఎఫెక్టివ్ వాటర్ మేనేజ్మెంట్ అని రాస్తాం అన్నమాట. నెక్స్ట్ పాయింట్ డీఫారెస్ట్రేషన్. చెట్లు నరకడం వల్ల కూడా వర్షాలు పడవు. చెట్లు నరకపోతే వర్షాలు పడవు. వర్షాలు లో రెయిన్ఫాల్ లీడ్స్ టు ఆటోమేటికలీ వాటర్ స్కార్సిటీ అన్నమాట. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. గ్రౌండ్ వాటర్ రెడ్యూసెస్. డిఫారెస్ట్రేషన్ ఏం చేస్తుంది? రెయిన్ఫాల్ ని తగ్గిస్తుంది, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వకుండా ఆపుతుంది అనమాట. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువగా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ అనమాట. ఇండస్ట్రియలైజేషన్ జరిగితే ఏమవుతుంది? ఇండస్ట్రియలైజేషన్ జరగాలంటే చెట్లు కొట్టేయాలి, అడవులు కొట్టేయాలి. డిఫారెస్ట్రేషన్ అయితే ఆటోమేటిక్ గా రెయిన్ఫాల్ తగ్గుతుంది అనమాట. రెయిన్ఫాల్ తగ్గితే ఆటోమేటిక్ వాటర్ స్కార్సిటీ వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ ఇంక్రీజెస్ వాటర్ కన్జంప్షన్ అనేది ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఎక్కువ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కడతారు, వాటికి వాటర్ సప్లై ఇవ్వాలి. సో అంత ముందు కంటే ఎక్కువ వాటర్ ఇప్పుడు యూసేజ్ చేస్తున్నారు. అదేమవుతుందంటే వాటర్ స్కార్సిటీకి లీడ్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనము వాటర్ స్కార్సిటీకి కాజెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. మరి సొల్యూషన్స్ అడిగినప్పుడు ఏం చేయాలి అంటే దీనికి సొల్యూషన్స్ కూడా అడుగుతాడు. మొన్న అడిగాడు FA1 లో వాట్ ఈస్ వాటర్ స్కేర్సిటీ అని అడిగి కాజెస్ అడగకుండా సొల్యూషన్స్ అడిగాడు. మెజర్స్, నువ్వేం చేస్తావు వాటర్ స్కేర్సిటీని ఫేస్ చేయడానికి, నువ్వేం చేస్తావు అన్నాడు. సో మనం ఇక్కడ రాసుకున్న కాజెస్ కి ఆపోజిట్ రాస్తే సరిపోతుంది అనమాట. ఆపోజిట్ ఇక్కడ జరుగుతున్న దానికి ఇది జరగకూడదు అని రాస్తే మనం సరిపోతుంది. ఎట్లా రాయాలో చూద్దాం. ఇప్పుడు మెజర్స్ అని సైడ్ హెడ్డింగ్ పెడతాం. మెజర్స్ టు బి టేకెన్.
మెజర్స్ టు బి టేకెన్ అండ్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని ఇక్కడ చూడండి ఓవర్ యూజ్ అని ఉంది కదా, ఇక్కడ ఈ ఓవర్ యూజ్ ప్లేస్ లో మనం మినిమల్ యూజ్ అని రాస్తాం. మినిమం గా యూజ్ చేయాలి. మినిమల్ యూజ్ ఆఫ్ వాటర్ ఒక పాయింట్, ఇది ఒక పాయింట్ గా రాసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏం రాసుకుంటాము, వేస్టేజ్ ఆఫ్ వాటర్ అన్నాడు కదా, మనం వేస్ట్ చేయకూడదని రాయాలి. అంటే ఏం రాస్తాము, డోంట్ వేస్ట్ ద వాటర్ అని రాస్తాం. డోంట్ వేస్ట్ వాటర్. ఇది సెకండ్ పాయింట్. డోంట్ వేస్ట్ వాటర్ అని రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పాపులేషన్ గ్రోత్. ఓకే, దాన్ని మన ఒక్కల చేతిలో లేదు కాబట్టి కంట్రోల్ చేయడం, దాన్ని అది రాయొద్దు. నెక్స్ట్ పొల్యూషన్ ఆఫ్ రివర్స్ అన్నాడు కదా, దీనికి మనం ఏం రాసుకోవాలంటే ట్రీటింగ్ ద వాటర్ బిఫోర్ రిలీజింగ్ ఇన్ టు ద రివర్స్. ఇండస్ట్రీస్ నుంచి వాటర్ ను ముందుగానే ట్రీట్ చేయాలి. ట్రీటింగ్ ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ బిఫోర్ రిలీజింగ్ ఇంటూ వాటర్ బాడీస్ లోకి రిలీజ్ చేయకముందే ఆ వాటర్ ని ట్రీట్ చేయాలన్నమాట. అప్పుడు ఆటోమేటిక్ గా పొల్యూషన్ అవ్వకుండా ఉంటుంది. పొల్యూషన్ అవ్వకుండా ఉంటే వాటర్ స్కేర్సిటీ అవ్వకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ పాయింట్ ఏం రాసుకుంటాం, పువర్ మేనేజ్మెంట్ ప్లేస్ లో ఎంత చెప్తాను, ఏం రాసుకోవాలి, ఎఫెక్టివ్ వాటర్ మేనేజ్మెంట్ అని రాసుకోవాలి. ఈ ప్లేస్ లో ఎఫెక్టివ్ వాటర్ మేనేజ్మెంట్ అని రాస్తాం అనమాట. పువర్ వాటర్ మేనేజ్మెంట్ ప్లేస్ లో ఎఫెక్టివ్ వాటర్ మేనేజ్మెంట్ చేస్తే అదొక వన్ ఆఫ్ ద మెజర్ గా చెప్పుకోవచ్చు. మనం వాటర్ స్కేర్సిటీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మనం ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఎఫెక్టివ్ వాటర్ మేనేజ్మెంట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డిఫారెస్టేషన్ ప్లేస్ లో అఫారెస్టేషన్ అంటాం. చెట్లు పెంచడం డిఫారెస్టేషన్ ప్లేస్ లో అఫారెస్టేషన్ రాసుకుంటాము. నెక్స్ట్ ఇండస్ట్రియలైజేషన్ అనేది ఇది ఎకనామిక్ గ్రోత్ రిలేటెడ్ కాబట్టి దానికి అగేన్స్ట్ ఏం రాయొద్దు. సో ఈ పాయింట్స్ సరిపోతాయి అనమాట. మిమ్మల్ని మెజర్స్ అడిగినప్పుడు మనకి వాటర్ స్కేర్సిటీని నువ్వు ఎలా ఎదుర్కొంటా ఉన్నప్పుడు 1 2 3 4 5 పాయింట్స్ సరిపోతాయి. వాటర్ స్కేర్సిటీ డెఫినేషన్ రాసుకుంటాము, కాజెస్ రాస్తాము, ఒక 5-6 రాస్తాము. నెక్స్ట్ మెజర్స్ ఒక 5-6 రాస్తాము. ఇదే లెంతీ ఆన్సర్ గా మారిపోతుంది. 12-15 పాయింట్స్ లెంతీ ఆన్సర్ గా మారిపోతుంది కాబట్టి 8 పాయింట్స్ ఈజీగా మనకి స్కోర్ ఇస్తారు ఎగ్జామినర్. సో ఇదన్నమాట ఈ వాటర్ రిసోర్సెస్ చాప్టర్ లో ఉన్న 3 ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 4th క్వశ్చన్ యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. క్లాసిఫై అండ్ రైట్ ద డూస్ అండ్ డోంట్స్ టు బి ఫాలోడ్ డ్యూరింగ్ ద ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదో రాయండి అంటున్నాడు. ఒక టేబుల్ రూపంలో ఇటొక 4 పాయింట్స్ ఇటొక 4 పాయింట్స్ నేను రాసి డిస్క్రిప్షన్ లో మీకు యాడ్ చేస్తాను. ఇంకా ఈ క్వశ్చన్ కి నేను ఆన్సర్ ప్రిపేర్ చేయలేదు, ఇది యాక్షన్ ప్లాన్ లో ఉంది కాబట్టి. ఈ 3 అంటే మనకు ఆల్రెడీ టెక్స్చువల్ క్వశ్చన్స్ కాబట్టి నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనము అగ్రికల్చర్ చాప్టర్ అంటే 4th చాప్టర్ అయిన అగ్రికల్చర్ చాప్టర్ లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తద్వారా మనకి వాటర్ రిసోర్సెస్ చాప్టర్, అగ్రికల్చర్ చాప్టర్ చదువుకుంటే ఫైనల్లో 8 మార్క్స్ గ్యారంటీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఈ 3 క్వశ్చన్స్ ని మంచిగా 1-2 సార్లు విని మంచిగా ప్రాక్టీస్ చేయడానికి, ఒకసారి చూడకుండా రాయడానికి కూడా ప్రయత్నం చేయండి. మీకు 8-8 మార్కులు వస్తాయని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ అగ్రికల్చర్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.